టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డి 5 సభ్యుల రాజీనామాలను తెలంగాణ గవర్నర్ తమిళిసై ఆమోదించారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ పాలక మండలి సభ్యుల రాజీనామాలను ఆమోదించడంతో తమకు ఎలాంటి అభ్యంతరం లేదంటూ రేవంత్ సర్కార్ లేఖ రాసిన నేపథ్యంలో గవర్నర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇక కొత్త చైర్మన్ సభ్యులను నేడు రేపు నియమించనుంది తెలంగాణ సర్కార్. టీఎస్పీఎస్సీ చైర్మన్ గా జనార్దన్ రెడ్డి డిసెంబర్ 11వ తేదీన రాజీనామా చేసిన విషయం విదితమే. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ అందిస్తారు. ఫోన్లో రామ్, చెప్పండి. టీఎస్పీఎస్సీ చైర్మన్ అలాగే సభ్యుల రాజీనామాలను గవర్నర్ ఆమోదించినట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో కొత్త కమిషన్ సభ్యుల నియామకంతో ఎలా ఉండబోతుంది? టీఎస్పీఎస్సీ చైర్మన్ గా మొన్నటి వరకు ఉన్న జనార్దన్ రెడ్డి మరియు 5 సభ్యులు తమ రాజీనామాలను గత డిసెంబర్ 11వ తేదీని గవర్నర్ కార్యాలయం సమర్పించారు. దీనిపైన అటు రాష్ట్ర ప్రభుత్వం, ఇటు గవర్నర్ అనేక తర్జన భర్జనల మధ్య ఎటకేలకి ఇవాళ చైర్మన్ తో పాటు 5 సభ్యుల రాజీనామాను ఆమోదించారు. దీనిపైన యూపీఎస్సీ చైర్మన్ మనోజ్ సోనిని కూడా ఢిల్లీలో ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా కలిసి టీఎస్పీఎస్సీ ప్రక్షాళన చేసే దిశగా ఏ విధంగా ఆలోచన చేయాలి, ఏ విధమైన ముందుకు తీసుకుపోవాలని దానిపైన కూడా ఢిల్లీలో చర్చించారు. తదుపరి వచ్చిన ఢిల్లీ నుంచి వచ్చిన అనంతరం ఈ పరిణామం చోటు చేసుకుంది. ప్రస్తుతం ఢిల్లీలో గవర్నర్ పుదుచ్చేరిలో ఉంది. అయితే ఆమె రాగానే పూర్తి కాపీని కూడా బయటికి ఇస్తారు. అయితే 2021 మే 19న అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఐఏఎస్ జనార్దన్ రెడ్డి టీఎస్పీఎస్సీ చైర్మన్ గా నియమించారు. కారం రవీందర్ తో పాటు సత్యనారాయణ, కొంతమంది సభ్యులు, మొత్తం 6 సభ్యులతో 7 సభ్యులు మరియు చైర్మన్ కలిసి నియామకం చేశారు. అయితే తర్వాత టీఎస్పీఎస్సీ ద్వారా నిర్వహిస్తున్న పోటీ పరీక్షలు కానీ, గ్రూప్ 2 పరీక్షలు కానీ, తర్వాత ఉద్యోగాల నియామకం కానీ ఇలాంటి పరిస్థితులు మొత్తం కూడా అవకతవకలు జరిగి పేపర్ లీకేజీలు, రాష్ట్ర ప్రశ్న పత్రాలపై లీకేజీ కూడా జరిగి లక్షల్లో కుంభకోణం జరిగినాయి. చాలా మంది టీఎస్పీఎస్సీ నిర్వహణ జరిగిన అవకతవకలు అరెస్ట్ అయ్యారు. చాలా మంది ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఉన్నారు అందులో. కాబట్టి మొత్తం అవకతవకలపై విచారణ జరిపించాల్సిందిగా ఇప్పటికే ప్రభుత్వం గవర్నర్ కోరింది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి గ్రూప్ 2 ఎగ్జామ్స్ నిర్వహిస్తామని చెప్పి ఏదైతే హామీ ఇచ్చిందో హామీ నెరవేరాలంటే ఈ టీఎస్పీఎస్సీ నూతన నియామకం ఉండాలి, ఖచ్చితంగా కమిటీ ఉండాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత నెల 27వ తేదీన కూడా మీడియా సమావేశం చెప్పారు. ఆ నేపథ్యంలోనే ఈ రోజు ఈ చైర్మన్ మరియు కమిటీ సభ్యుల రాజీనామా ఆమోదం జరిగింది. త్వరలో ఇవాళ కానీ రేపు కానీ పండుగ లోపు ఖచ్చితంగా చైర్మన్ మరియు సభ్యుల నియామకం జరుగుతుంది. రామాలని, ఇప్పుడు చైర్మన్ ఎవరైతే ఉన్నారో జనార్దన్ రెడ్డి ప్లేస్ లో ఎవరిని తీసుకునే అవకాశం ఉంది? దానికి సంబంధించి డీటెయిల్స్ ఏమైనా ఉన్నాయా? అంటే దాన్ని ఐఏఎస్ అధికారి స్థాయిలో ఉండాలి, తర్వాత ఏజ్ లిమిట్ అంతా కూడా చూసుకుని ఉండాలి. ప్రస్తుతం అధికారికంగా ఇంకా ఎలాంటి వ్యక్తులు ఉంటారు ఏంటి అనేది కూడా ఇంకా ఎక్కడ కూడా చర్చ జరగట్లేదు. ఏదేమైనా కొంచెం ఇప్పటికే గతంలో జరిగిన పొరపాట్లను సరిదిద్దుకొని ఖచ్చితంగా మళ్ళీ భవిష్యత్తులో అలాంటివి జరగకుండా చూసుకొని ముందుకు పోయే దిశగా కమిటీని నియమిస్తుందని చెప్పి దిశగా ప్రభుత్వం కూడా ప్రయత్నం చేస్తుంది. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ రామ్. విజయవాడ ఎయిర్పోర్ట్ లో ఏపీ